హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన డైలీ గ్రూప్ 2 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి చూస్తున్నాం కదా. గ్రూప్ 2 కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనం ఉపయోగపడే విధంగా నేను కవర్ చేస్తున్నాను. సో దాట్ మనకేంటి అంటే ఈ ఒక్క ఎగ్జామే ఆ యొక్క ఎగ్జామ్ రాస్తేనే పనికి వస్తాయని అలా కాకుండా ఏదైనా మీరు ప్రిపేర్ అవ్వడానికి. అయితే లాస్ట్ మనం కరెంట్ అఫైర్స్ సెషన్స్లోని మనం ఏంటి అంటే ఒక క్వశ్చన్ అనేది నేను ఇచ్చాను. దేనికి రిలేటెడ్? మనకి ఒక ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇండెక్స్ అనేది ఎవరిచ్చారు ఏంటి అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో దానికి రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి కొంతమంది కింద కామెంట్ బాక్స్లో పెట్టారు. అండ్ ఎస్, ఫస్ట్ నడిం వల్స మణికంఠ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చారు. అండ్ యూఆర్ ద ఓన్లీ పర్సన్, మీరు ఒక్కడే ఇచ్చారు, ఇంకెవరు కూడా ఇవ్వలేదు. బట్ సి దాట్ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ చేయడం అనేది నేర్చుకోండి. అంటే ఏదో నేను క్వశ్చన్ ఇచ్చిందే కాకుండా క్లాస్లో చెప్పేది కూడా మీరు ఆన్సర్స్ చేస్తేనే దానివల్ల మీకు ఏంటంటే రీసెర్చ్ అనేది పెరుగుతుంది. దానివల్ల మీకు ఏంటి అంటే ఎగ్జామ్లోని మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ట్రస్ట్ మీ. ఓకే, డూ దోస్ అండ్ తర్వాత మీరు చేంజ్ అనేది మీరే రియలైజ్ అవ్వచ్చు. వెరీ గుడ్. అండ్ మణికంఠ, ఎస్, ఆప్షన్ సి ఇంటర్నెట్ సొసైటీ కరెక్ట్. అండ్ వాసు పిచ్చిక, థ్యాంక్స్ మేడం అన్నారు, యూ మోస్ట్ వెల్కమ్. సి ఇంటర్నెట్ సొసైటీ, ఎస్ కరెక్ట్. దేవి ప్రశాంతి, సి కరెక్ట్. మౌనికా గోరు, సి ఇంటర్నెట్ సొసైటీ, వెరీ గుడ్, కరెక్ట్. And yes, Venki, thank you so much for your compliments and I will daily continue. But the thing is like you need to, మీరు మాత్రం డెఫినెట్లీ క్లాసెస్ అనేవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ నేను ఇవి కంటిన్యూ చేయడానికి. అండ్ ఇదే లెవెల్లోని మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఏ కాంటెక్స్లో ఎలా వచ్చినా సరే మనం కవర్ చేసే విధంగా నేను ఉండడానికి, నేను ఓవరాల్ సబ్జెక్ట్ అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈరోజు ఆర్టికల్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి అండ్ రీసెంట్గా 2023లో ఏదైతే సిలబస్ రిలీజ్ చేశారో ఆ క్లాసెస్ అనేవి సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయబడిందనమాట. అవి ఇప్పుడు సెషన్స్ అనేవి మనకి ఆన్లైన్లో రికార్డెడ్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. రికార్డెడ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి కేవలం 7,000 రూపాయలు అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి కేవలం 10,000 రూపాయల్లోనే మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల ఎప్పటికప్పుడు మీ సబ్జెక్ట్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలోని మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. రివిజన్లో కానీ, సబ్జెక్ట్ ఇవాల్యుయేషన్లో కానీ, మీ నాలెడ్జ్ని మీరు చెక్ చేసుకోవడానికి కానీ హెల్ప్ చేస్తుంది. దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎఫ్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఈరోజు మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఆర్టికల్స్ అనేవి చూసేద్దాం. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ స్టూడెంట్స్. డెఫినెట్లీ విత్ యువర్ సపోర్ట్ మనం ఇంకొన్ని మంచి ఇనిషియేటివ్స్ నేను మీకు తీసుకొని రావడానికి, గ్రూప్ 2 కోసం మీకు ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని రావడానికి నేను ట్రై చేస్తాను. సో దాట్ మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మీరు సింపుల్గా క్లియర్ చేసే విధంగా మనం ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే రీసెంట్లీ మన యూనియన్ లా మినిస్టర్ ఏంటి అంటే ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బిల్ ఏంటి? ప్రెసెంట్ యూనియన్ లా మినిస్టర్ ఎవరమ్మా? అర్జున్ రామ్ మేఘ్వాల్. అర్జున్ రామ్ అని పెట్టేస్తున్నాను. అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు అనమాట. అయితే ఇతను రీసెంట్లీ ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బిల్ అనేది ఏంటి, దేని గురించి, దాని బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. సో బిల్ నేమ్ వచ్చేసరికి ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ appointment, conditions of service and term of office bill of 2023. అయితే ఈ బిల్ అనేది దేనికోసం ఏంటి అనేది చూద్దాం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముందు నేను చెప్పేది వినండి. లైక్ ఏ కంట్రీలోనైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కంట్రీ కూడా మెయిన్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటారు. డెమోక్రసీ అంటేనే ఏంటి? ఎప్పుడు ఏ కంట్రీలో అయితే ప్రజలకి స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకునే పవర్ ఆర్ కెపాసిటీ అనేది ఉంటుందో
అలాంటప్పుడే ఆ పర్టికులర్ కంట్రీని డెమోక్రటిక్ నేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అలా ఒక కంట్రీలోని డెమోక్రసీ ఉంది ఆర్ ఉండాలి అని మనం ఏదైనా చెప్పాలనుకుంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా! ఆ పారామీటర్స్‌లోని వన్ ఆఫ్ ద పారామీటర్స్ ఏంటి? ఎలక్షన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. మేడం ఎలక్షన్సే ఎందుకు వన్ ఆఫ్ ద పారామీటర్స్ కింద చెప్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి? అందరూ కలిపి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకి కావాల్సిన నేతల్ని లీడర్స్ని చూస్ చేసుకుంటారు. సో దాని వల్ల వీళ్ళకి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రజలు ఏదైతే వాళ్ళకి అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్లేస్లో హాస్పిటల్స్ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ప్లేసెస్లో స్కూల్స్ లేవు. సో దానికి తగినట్టుగా వాళ్ళు నేతలను ఎంచుకునడం ద్వారా వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రజలకి ముందు డెమోక్రసీ అనేది ఉండాలి అంటే ఎలక్షన్స్ అనేవి ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి? ఎలక్షన్స్ కండక్ట్ చేసే బాడీ అనేది అదే ఏ బాడీ? ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అయి ఉండాలి. ఇండిపెండెంట్ బాడీ అంటే అర్థం ఏంటి? దాని మీద ఎవరి తాలూకా ప్రభావం అంటే ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా దాని ఇంపాక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఉండకూడదు. అప్పుడే ఏంటి? ఎలక్షన్ కమిషన్ తను స్వతంత్రంగా తన డెసిషన్స్ తీసుకొని స్వతంత్రంగా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయగలది. దాని మీద ఎప్పుడైతే ఫోర్స్ అనేది పడిందో లేకపోతే ఇంపాక్ట్ అనేది పడిందో ఆబ్వియస్లీ దాని తాలూకా ఇండివిజువాలిటీ అనేది కానీ లేకపోతే ఆటోనమీ అనేది కానీ పోతుంది అనేది అర్థం. అయితే ఇలాగా ఇండియా ఒక డెమోక్రటిక్ నేషన్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఉండాలని మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు? ఆర్టికల్ 324లోని కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేశారు. మేడం కాంపోజిషన్ అంటే ఏంటి? అంటే ఎలక్షన్ కమిషన్లోని ఎంతమంది మెంబర్స్ అనే వాళ్ళు ఉండాలి, లేదా వాళ్ళు ఎలా ఏ పని చేయాలి అని చెప్పేసి. సో కాంపోజిషన్ మనకేంటి? స్టార్టింగ్ ఇనీషియల్ టైంలో ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు. ఆ తర్వాత 1989 నుండి మనకేంటి అంటే 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 అదర్ కమిషనర్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఎనీవేస్ నేను ఆ డెప్త్లోకి వెళ్ళాను అనుకోండి, అది పాలిటీ సెషన్ అయిపోతుంది. ఇది మనకి పాలిటీ సెషన్ కాదు, కరెంట్ అఫైర్స్. ఈ బిల్లు గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఇక్కడితో నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. సో ప్రెసెంట్ కాంటెక్స్ట్ వచ్చేసరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో ఆర్టికల్ 324 ప్రకారంగా వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అపాయింట్ చేస్తారు. అయితే వీళ్ళ టర్మ్స్ కానీ కండిషన్స్ కానీ ఆఫీస్ సర్వీస్ పీరియడ్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా డిటర్మిన్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే డిటర్మిన్ చేస్తారు. అయితే మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నారు? నౌ కమింగ్ టు ద పాయింట్. మనకి ఏం మెన్షన్ చేసింది? ఆర్టికల్ 324లో క్లియర్గా మెన్షన్ చేసింది దాట్ మనకేంటి అంటే కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అంటే టర్మ్ ఆఫ్ కండిషన్స్ కానీ ఆఫీస్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారని. కానీ రీసెంట్లీ యూనియన్ లా మినిస్టర్ ఏ బిల్ని తీసుకొచ్చారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్ ఆఫ్ 2023 అని తీసుకొచ్చారు. ఈ బిల్ అనేది, ఈ న్యూ బిల్ ఏదైతే ఉందో ఆ న్యూ బిల్ ఈ 324 తాలూకా ఆటోనమీని రెడ్యూస్ చేసిందనమాట. ఏమని చెప్తున్నారు? ఇక్కడ నుండి ఒక న్యూ సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది? ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని కానీ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడాను సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఆ నేమ్స్ అనేవి ప్రెసిడెంట్కి ఇస్తుందంట. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు? చైర్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అండ్ అలానే లీడర్ ఆఫ్ ఒపోజిషన్ ఇన్ లోక్సభ, థర్డ్ మెంబర్, 1 క్యాబినెట్ మినిస్టర్. ఈ 3 మెంబర్స్ తోటి. ఎందుకంటే సో రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ బిల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఆ బిల్లోని సెలక్షన్ ప్యానల్లో ఎంతమంది ఉంటారు, హూ విల్ బి ద చైర్ అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అందుకోసం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. 3 మెంబర్స్ ఉండబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్,
లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ అండ్ క్యాబినెట్ మినిస్టర్. వీళ్ళ ముగ్గురు కలిపి సెలక్షన్ ప్యానెల్లోనే ఉండబోతున్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట మెంబర్స్ని. సో ఆ నేమ్స్ ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం ద్వారా ప్రెసిడెంట్ ఆ నేమ్స్ని అపాయింట్ చేస్తారు. అయితే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేంజ్ అయింది దీని. అయితే ఇప్పటికీ కూడా ప్రెసిడెంటే కదా అపాయింట్ చేస్తున్నాడు, మరి మీరు ఎందుకు ఈ బిల్ని మీరు చెప్తున్నారు? సో దిస్ ఈజ్ వేర్ ద క్రిటిసిజం. మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఒపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళు కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే ఎలక్షన్ కమిషన్ తాలూకా ఇంపాక్ట్ ఆర్ ఇండివిజువాలిటీ ఆర్ ఆటోనమీ అనేది వయోలేట్ అయ్యే స్కోప్ ఉంది. సో అందుకే అపోజిషన్ పార్టీస్ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా దీన్ని, ఈ బిల్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా మన అర్జున్ రామ్ గారు, మన యూనియన్ లా మినిస్టర్ గారు ఈ బిల్ని రాజ్యసభలోని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో అది కరెంట్ అఫైర్స్లో అపేర్ అయింది. అండ్ పాలిటీ బ్యాక్గ్రౌండ్ కానీ ఈ కరెంట్ అఫైర్ ఆర్టికల్ కానీ మీకు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక క్రిటిసిజం ఏంటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మెన్షన్ చేయలేదు, సిజేఐని పెట్టలేదు. అదొకటి మెయిన్ ఏంటంటే క్రిటిసిజం అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సిజిఐ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద సెలెక్షన్ ప్యానల్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అన్నారు అనుకోండి, రాంగ్ ఆప్షన్. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. న్యూ సెలెక్షన్ ప్యానల్ కానీ ఆర్టికల్ 324 కానీ ఎవరు అపాయింట్ చేస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి డిటర్మిన్డ్ బై ప్రెసిడెంటా, పార్లమెంటా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ కామన్ పాలిటీ వచ్చేసరికి. సో బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ ప్రెసిడెంట్ బికాస్ ఇట్ ఈస్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గురించి మనకు ఆర్టికల్ 324లో కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో మనకి ఇండియా ఏంటి అంటే రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనమాట. అతని పేరే రామేశ్వర్ తేలి గారు. సో ఇతను రీసెంట్లీ మన ఇండియాకి ఒక టార్గెట్, న్యాచురల్ గ్యాస్ ఎక్వైరింగ్లో అనమాట ఒక టార్గెట్ అనేది పెట్టడం జరిగింది. డైరెక్ట్గా ఈ టార్గెట్ గురించి అయినా క్వశ్చన్ అడగొచ్చు, లేదా న్యాచురల్ గ్యాస్ గురించి క్వశ్చన్స్ అయినా మనకు అడగొచ్చు. సో అందుకే రెండు కవర్ చేయడం మీకు జరుగుతుంది. అయితే ఏంటి టార్గెట్, బై 2030 కల్లా ఇండియాలోని ఎనర్జీ అనేది పెట్రోల్ ద్వారా అయినా సరే, లేకపోతే కిరోసిన్ ద్వారా, క్రూడ్ ఆయిల్ ద్వారా కానీ, దేని ద్వారా సరే ఇండియాలోని ఎంతైతే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందో దాంట్లోని 15% అనేది బై 2030 కల్లా 15% అనేది ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ అయి ఉండాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కుకింగ్ అని అవి చేస్తూ ఉంటాం, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎనర్జీ కానీ, ఇండస్ట్రీస్లో కానీ ఇవన్నీ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, దట్ ఎనర్జీ అనమాట. సో వాటన్నిటిలోని యూసేజ్ అనేది అట్లీస్ట్ 15% న్యాచురల్ గ్యాస్ అయి ఉండాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికోసం కొన్ని స్కీమ్స్ అనేవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది కూడా నేను మీకు కవర్ చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ ఇలాగే అడగాలని లేదు, మేబీ న్యాచురల్ గ్యాస్ గురించి క్వశ్చన్ అడుగుతాడు, లేదా ఇంకేదాని గురించి అయినా క్వశ్చన్ అడుగుతాడు, స్కీమ్స్ గురించి క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది ఉంది. సో అందుకోసమే ఈ న్యాచురల్ గ్యాస్ అనేది ఏంటి, యాజ్ లైక్ దీనికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనకి క్రూడ్, పెట్రోలియం, కోల్ ఎలా వస్తుందో న్యాచురల్ గ్యాస్ కూడా అలానే వస్తుంది. కాకపోతే అవి ఏంటది లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ అనేది ఏ రూపంలో ఉంటుంది, గ్యాస్ రూపంలో ఉంటుంది. ఇంతకుముందు అంటే ఏదైతే మన ఎర్త్ లోపల ప్లాంట్స్, యానిమల్స్, డెడ్ బాడీ రిటైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని హై ఇంటెన్స్ హీట్, ప్రెషర్ ఇవ్వడం వల్ల అది గ్యాస్ కింద ఫార్మ్ అవుతుంది. ఆ గ్యాస్ అనేది దాన్ని మన న్యాచురల్ గ్యాస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అది అందుకు న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి మనం అంటాం. దేని నుండి వస్తుంది, సేమ్ లైక్ పెట్రోల్ ఆర్ క్రూడ్ అనేది మనకి ఎలా వస్తుందో అలానే
అలానే న్యాచురల్ గ్యాస్ కూడా వస్తుంది, కాకపోతే అది లిక్విడ్ ఫామ్, ఇది గ్యాషియస్ స్టేట్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇది గ్యాషియస్ స్టేట్లో ఉండడం వల్ల ఇది లైటర్ ఎలిమెంట్, అండ్ ఇంకొకటి దీన్ని స్టోర్ చేయడానికి కూడా ఈజీ అనమాట. అండ్ అలానే ప్రజలకు కూడాను సప్లై చేయడానికి, ఇంట్లోకి కానీ ఇండస్ట్రీస్ కానీ సప్లై చేయడానికి కూడా వెరీ ఈజీ, పైప్డ్ నెట్వర్క్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసేయచ్చు అనమాట. అయితే ప్రజెంట్ మనకి చాలా వరకు కూడాను మనకి ఏంటి అంటే న్యాచురల్ గ్యాస్ అనేది అంతగా యూసేజ్లో లేదనమాట. ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్లోకి వచ్చేసరికి ఇంకా అంత లేదు. సో అందుకోసమే న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేయాలనుకుంటున్నారు. అలానే సోలార్ ఎనర్జీలో కానీ, విండ్ ఎనర్జీ జనరేట్ చేయడంలో కానీ, వీటన్నిటినీ కూడా న్యాచురల్ గ్యాస్ ద్వారా చేయడం ద్వారా అటు మనకి క్లీనర్ ఫ్యూయల్ కూడా అవుతుంది, అలానే రెన్యూబుల్ ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టార్గెట్. అయితే ఇంతకీ మేడం న్యాచురల్ గ్యాస్ వల్ల ఎందుకు న్యాచురల్ గ్యాస్ అనుకుంటున్నారు? అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, న్యాచురల్ గ్యాస్ అనేది ఇట్ ఈజ్ ఎ క్లీనర్ ఫ్యూయల్. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ కానీ ఎట్సెట్రా కోల్, పెట్రోల్, క్రూడ్ వాటితో కంపేర్ చేస్తే వెరీ వెరీ స్మాల్ అండ్ తక్కువ ఎమిషన్స్ అనేవి రిలీజ్ చేస్తుందన్నమాట. అండ్ అలానే ఇది పైప్ లైన్స్ ద్వారా ఈజీగా స్టోర్ చేయొచ్చు, ఈజీగా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. అండ్ ఫాజిల్స్ నుండి మనకి ఫాజిల్ ఫ్యూయల్స్లోని ఉన్న వాటిలోని పెట్రోల్, క్రూడ్, డీజిల్ అవి కంట న్యాచురల్ గ్యాస్ అనేది మనం ఎక్కువ జనరేట్ చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ సేఫర్ ఫ్యూయల్. మేడం ఎందుకు సేఫర్ ఫ్యూయల్ అంటున్నారు? ఎందుకంటే ఇది ఎయిర్ కంటే చాలా లైట్గా ఉంటుంది కాబట్టి, సో ఈవెన్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు కూడా అంత హామ్ అనేది ఉండదు, అండ్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ అలానే ఇట్ ప్రొవైడ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ. మేడం ఇన్స్టెంట్ ఎనర్జీ ఎందుకు? సో యాక్చువల్లీ మనకి ఏంటి అంటే దీన్ని ప్రీ హీట్ చేయాల్సిన అవసరం కానీ అలాంటివి ఏమి ఉండదు. వెరీ ఫాస్ట్గా దీన్ని ఓవెన్ కుకింగ్ లాగా అలా యూస్ చేసుకునే స్కోప్ అనేది ఉంది. సో అందుకే ఫాస్ట్గా ఇది జనరేట్ అయ్యే స్కోప్ అనేది ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై న్యాచురల్ గ్యాస్ అనేది ప్రెజెంట్ మన ఇండియా చెయ్యాలి అంటే అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో టార్గెట్ గుర్తుపెట్టుకోండి, అండ్ అలానే ఇది ఇంపార్టెంట్. అండ్ అలానే స్కీమ్స్ అనేవి కూడా మనకున్నాయి. ఏంటి ఆ స్కీమ్స్? ఈ స్కీమ్స్ ద్వారా యాక్చువల్లీ 15% టార్గెట్ని తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకటి న్యాచురల్ గ్యాస్ గ్రిడ్ పైప్ లైన్. ఓకే, న్యాచురల్ గ్యాస్ గ్రిడ్ పైప్ లైన్. సో ప్రతి ఒక్క స్టేట్లో కానీ ప్రతి ఒక్క ప్లేసెస్లోని ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లోని ఈ గ్రిడ్ పైప్ లైన్స్ ద్వారా న్యాచురల్ గ్యాస్ని ప్రతి ఒక్క ఇంటికి వాటికి సప్లై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అలానే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దీని ద్వారా ఏంటి అంటే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లోని టార్గెట్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్. ఎందుకంటే కంపారిటివ్లీ రూరల్ ఏరియాస్లో కంటే అర్బన్ ఏరియాస్లోని దీని యూసేజ్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా పీపుల్కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అలానే డొమెస్టిక్ గ్యాస్ allocation for CNG and PNG. డొమెస్టిక్ గ్యాస్ అలొకేషన్ అనమాట. సిఎన్జి అనేది మనకి ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేస్తారు, పిఎన్జి అనేది మనకి ఏంటి అంటే ఇంట్లో యూజ్ చేస్తారనమాట. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి, అండ్ పిఎన్జి వచ్చేసరికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఇంట్లో వాడేదాన్ని పిఎన్జి అంటారు, ట్రాన్స్పోర్టేషన్లో వాడేది సిఎన్జి కింద చెప్తారనమాట. అండ్ అలానే గ్యాస్ సోర్సెస్ కూడా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా యాక్చువల్లీ ఏంటంటే వీటిల్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. న్యాచురల్ గ్యాస్ టార్గెట్ ఏదైతే ఉందో ఎనర్జీలోని చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎకానమీ రిలేటెడ్ అనమాట. రీసెంట్లీ ఎన్సిఎల్టీ అంటే ఏంటి? నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ మనకి కోర్ట్ లాగా కాదు, లేకపోతే కోర్టు కాదని కాదు, దట్ టైప్ ఆఫ్ ట్రైబ్యునల్ అడ్జుడికేషన్ కోసం అనమాట, అంటే డిస్ప్యూట్స్ రెజాల్వింగ్ కోసం. అయితే ఈ బాడీ అనేది వెరీ రీసెంట్లీ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ లైక్ 2016-2017 ఆ టైంలోని. అయితే ఎలా క్రియేట్ అయింది? కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 అనేది
పాస్ చేసిన తర్వాత దాంట్లో ద్వారా కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్న ప్రావిజన్స్ ఏవైనా సరే, ఏ కంపెనీస్ అయినా వైలేట్ చేసినా, ఏ కంపెనీస్ అయినా ఫాలో చేయకపోయినా, ఎవరికెవరి డిస్ప్యూట్స్ ఉన్నా, ఇవన్నీ కూడా డీల్ చేయడం కోసం క్రియేట్ చేసిన బాడీని ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఇవి పూరా కంప్లీట్ కంపెనీస్ యాక్ట్లో ఏ ప్రావిజన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రావిజన్స్ని అడ్జుడికేట్ చేయడం కోసం క్రియేట్ చేసిన బాడీ అనమాట. అయితే దీని తాలూకా వర్డిక్ట్ అనేది మనకేంటి అంటే, మనకి నెక్స్ట్ యాపిలేట్ ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా యాపిలేట్ ట్రైబ్యునల్ అని ఉంటుంది, ఎన్సిఎల్ఏటి. అక్కడ కూడా సాల్వ్ అవ్వకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి ఆ కేసెస్ అనేవి వెళ్తాయి అన్నమాట. లేకపోతే కంపెనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కంపెనీస్ యాక్ట్ కానీ, సెబీ రిలేటెడ్ ప్రావిజన్స్ కానీ అవన్నీ కూడా డీల్ చేసేది ఎన్సిఎల్టీ. అయితే రీసెంట్గా ఏంటి అంటే, కొంతమంది ఎంటర్టైన్మెంట్ కంపెనీలో అంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రీసెంట్గా ఒక మర్జర్ అనేది జరగడం జరిగింది. 2 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఒకటి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్. ఈ పేరు కొత్తగా వినుంటారు అనుకుంటున్నారా? కాదు, ఇది కొత్త నేమ్ యాక్చువల్లీ. పాతది వచ్చేసరికి సోనీ పిక్చర్స్ అనమాట. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఈ ఛానల్ పేరుని కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టారు. సో రీసెంట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మర్జర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్లస్ కల్వర్ మ్యాక్స్ ఎంటర్ప్రైజెస్ అనమాట. అయితే మనకి మర్జర్స్, అక్విజిషన్స్ ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మర్జర్, దిస్ ఈజ్ ఏ మర్జర్, గుర్తుపెట్టుకోండి. ఈ మర్జర్కి ఫేవరబుల్గా ఎన్సిఎల్టీ అనేది వర్డిక్ట్ ఇచ్చిందనమాట. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్లో అపేర్ అయింది అదే. అయితే ఇంతకీ మర్జర్ అంటే ఏంటి? ఇప్పుడు 2 బిగ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి, ఏ అండ్ బి అనే 2 కంపెనీస్ ఉన్నాయి. మర్జర్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ 2 కంపెనీస్ కలిపి ఏబి కింద ఫార్మ్ అయితే ఎవరు హై కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరికి కూడా ఈక్వల్ వెయిటేజెస్ అనేవి ఉంటాయన్నమాట. బట్ వీళ్ళిద్దరూ కలిపి ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళిద్దరూ ఎలా అనుకుంటే అలాగా ప్రొవిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. మర్జర్ డజంట్ మీన్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీని తీసుకోవడం కాదు, రెండు కలిపి ఇక్కడ నుండి చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాయి. అలానే ఎక్విజిషన్ అనేది ఉంటుంది. ఎక్విజిషన్ అంటే ఏంటి? ఇప్పుడు 2 కంపెనీస్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఏ ఈజ్ ఎ బిగ్ అండ్ హ్యూజ్ కంపెనీ, వేరాజ్ బి అనేది లాసెస్లోని రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ ఏం చేస్తుంది? బిని ఎక్వైర్ చేసుకుంది అనుకోండి, ఓకే, దాన్నే ఎక్విజిషన్ అంటారు. అంటే ఇంకా నో మోర్, బి అనేది ఇక నుండి ఉండదు, అండ్ దాని తలకు లాసెస్ కానీ ఎట్సెట్రా అదంతా కూడా బేర్ చేసేది కానీ, దాన్ని మళ్ళీ ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ కానీ ఏ మీద ఉంటుందన్నమాట. ఇంకా నో మోర్ బి అనేది కనబడదు. కానీ మర్జర్లోని మనకేంటి, ఏ అండ్ బి అనేది 2 కంపెనీస్ కూడాను మనకి ఇప్పుడు కొత్తగా ఇవాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే అదే పేర్లతో వాళ్ళు కంటిన్యూ చేయడం కానీ ఉంటుంది. బట్ ఈ రెండింటి తాలూకా ఇప్పుడు హ్యూజ్, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లోని రెండు కూడా చాలా హ్యూజ్ కంపెనీ, అంటే హ్యూజ్ ఇండస్ట్రీస్ అనమాట రెండు కూడాను. సో దాంట్లోని ఇప్పుడు ఈ కొత్త ఇంకా 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 మోర్ ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకొస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎన్సిఎల్టీ దాన్ని ఫేవర్ చేయడం కూడా అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఎన్సిఎల్టీ గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎస్పెషల్లీ ఎకానమీలోని వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఈ పర్టిక్యులర్ థింగ్ని ఇప్పుడు సెబీ రివ్యూ చేస్తుంది. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ ఎక్విజిషన్ ఆర్ మర్జర్స్ రిలేటెడ్ కానీ అవి కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది కూడా సెబీ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనమాట, యూనియన్ హోమ్ మినిస్టర్ అయితే ఒక కొత్త 3 న్యూ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు లోక్సభలోని. సో ఈ బిల్స్ ద్వారా ఏంటి అంటే, మన ఇండియాలోని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లోని మోడిఫికేషన్స్ చేయాలనుకుంటున్నారు. ప్రెజెంట్ మనకి క్రిమినల్ జస్టిస్లోని 3 ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి, 3 యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్,
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఓకే, ఈ 3 బిల్స్ని మారుస్తూ ఈ 3 యాక్ట్స్ ఏవైతే ఇవి కొలోనియల్ లాస్ అనమాట. ఈ 3 లాస్ని కూడాను మేజర్ మోడిఫికేషన్స్, చేంజెస్ అవనేవి తీసుకొస్తూ కొత్త బిల్స్ అనేవి, అంటే ఇప్పుడు మన మోడ్రన్ లాస్కి రిలేటెడ్ కానీ మోడ్రన్ కేసెస్కి రిలేటెడ్ కానీ ప్రావిజన్స్ అనేవి చేంజ్ చేయాలనుకుంటున్నారు. దాంట్లోని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో ఉందన్నమాట. దాని పేరే భారతీయ సాక్ష్య బిల్. భారతీయ సాక్ష్య బిల్ అనమాట, 2023. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసరికి మనకి భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసరికి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. భారతీయ సాక్ష్య బిల్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసరికి న్యాయ సంహిత, అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసరికి నాగరిక సురక్ష సంహిత బిల్. ఓకే, అయితే ఈ కొత్తగా ఇప్పుడు మనకు అంటే చేంజెస్, ఎటువంటి టైప్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎటువంటి టైప్ ఆఫ్ జరుగుతున్నాయి, వాటన్నిటికి బేస్డ్గానే మంచి ప్రొవిజన్స్ అనేవి చేంజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు భారతీయ సాక్ష్య బిల్ గురించి మనకి కరెంట్ అఫైర్స్లో ఎపీర్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇంతకు ముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని ఎవిడెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ని చంపేశాడు అనుకోండి. సో అలాంటప్పుడు ఎవరు ఐ విట్నెస్ ఉన్నారా, లేకపోతే ఎటువంటి పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా, వాటిల్ని సాక్ష్యాల కింద తీసుకుంటారు. ఎవిడెన్స్ అంటే ఏంటి తెలుగులో? నథింగ్ బట్ సాక్ష్యాల కింద తీసుకునేవారు. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ కింద తీసుకోరు, ఎవిడెన్స్ కింద తీసుకోరు. కానీ ఇప్పుడు భారతీయ సాక్ష్య బిల్ అనేది ఈవెన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా ఎవిడెన్సెస్ కింద పరిగణిస్తుందన్నమాట ఇక నుండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రావిజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందులాగా డిఫరెంట్ చాప్టర్స్ ప్రావిజన్స్ అవన్నీ తీసేసి వన్ సింగిల్ చాప్టర్ కింద డిఫరెంట్ ప్రావిజన్స్ చేసేసి మొత్తం అంతా కూడా క్లియర్ చేయాలనుకుంటుంది అనమాట. సో ఇంకా మనకి పూర్తిగా ఈ బిల్ రిలేటెడ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. వన్స్ ఈ బిల్ అనేది బయట పెట్టిన తర్వాత, కంప్లీట్గా చదివిన తర్వాత అప్పుడు మనకి బిల్ గురించి వస్తుంది. బట్ మేజర్గా మనకి ఏంటి అంటే ఈ 3 బిల్స్ నేమ్స్ అనేవి చేంజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏం ఉండబోతుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ తర్వాత దీంట్లోని కొన్ని ప్రావిజన్స్ అనేవి యాడ్ చేయడం, డిలీట్ చేయడం అవన్నీ జరుగుతున్నాయి. అండ్ తర్వాత యూనిఫామ్ రూల్స్ మొత్తం అంతా కూడా క్రిమినల్ కేసెస్లో కానీ ఏ కేసెస్లోనే సరే ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఈక్వల్గా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి చేంజెస్ అనేవి తీసుకొస్తూ ఇప్పుడు కొత్తగా ఏవైతే కేసెస్ జరుగుతున్నాయి, క్రిమినల్ ఇష్యూస్ అనేవి, వాటిల్ని ట్యాకిల్ చేయడం కోసం ఇటువంటి చేంజెస్ అనేవి ఈ భారతీయ సాక్ష్య బిల్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇఫ్ అట్ ఆల్ ఎగ్జామ్లోని మీకు భారతీయ సాక్ష్య బిల్ అనేది ఎపిర్ అయిందనుకోండి, దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ మోడిఫికేషన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఈ 3 కూడా క్రిమినల్ జస్టిస్ రిలేటెడ్ అనమాట. ఈ 3 కూడా కొలోనియల్ లాసే. అయితే సివిల్కి వచ్చేసరికి మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉంది, అదొక్కటే మనకు అనమాట. ఓకేనా, సివిల్ కోడ్ గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. సో లాస్ట్ ఆర్టికల్ ఈరోజు వచ్చేసరికి ఇంటర్నేషనల్ యూత్ డే. అయితే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 12th రోజు ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తారు. అయితే మీకు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇండియాలోని ఏ రోజు యూత్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు? ఎస్పెషల్లీ ఆ డే తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి? ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీని రిమెంబరేజ్ చేస్తూ అతనికి రికగ్నిషన్ కింద అండ్ అతని తాలూకా ఇన్స్పిరేషన్ యూత్ అందరి మీద ఉండాలి అనే కాంటెక్స్ తోటి అతని బర్త్ యానివర్సరీ రోజు ఇండియాలోని ఎవ్రీ ఇయర్ కూడా యూత్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఆ పర్టికులర్ డే ఏంటి,
ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు, ఈ రెండు కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? సో మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాము. సో మీకు ఎంతవరకు గుర్తుందో అనేది మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇంటర్నేషనల్ యూత్ డే అనేది మాత్రం August 12th ఎవ్రీ ఇయర్ కూడాను. అయితే ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ తాలూకా క్యాలిబర్ కానీ, అంటే యూత్ యాక్చువల్లీ తలుచుకుంటే ఏంటి చేయొచ్చు, ఇండియాని కానీ వరల్డ్ కానీ ట్రాన్స్ఫార్మ్ చేసే అంత నాలెడ్జ్ కానీ కెపాసిటీ కానీ టాలెంట్ కానీ వాళ్ళందరికీ కూడా యూత్కి ఉంది. బట్ ఎస్పెషల్లీ ఆ టాలెంట్ ఆర్ క్యాలిబర్ వాళ్ళు యూజ్ చేయాలంటే ఏం చేయాలి? నర్చరింగ్ అనేది చేయాలి. అయితే నర్చరింగ్ అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అవి ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం ద్వారా కానీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారు, యూత్కి కరెక్ట్గా జాబ్స్ ప్రొవైడ్ చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళ చేతుల్లో డబ్బులు కనబడట్లేదు అనుకోండి, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి, రాంగ్ సోర్సెస్ అనేవి ఎంచుకుంటారు. అయితే రాబరీ కానీ, కిల్లింగ్స్ కానీ, లేకపోతే టెర్రరిజంలో జాయిన్ అవ్వడం కానీ, మాఫియాలో జాయిన్ అవ్వడం కానీ, ఇలాంటి యూత్ ఎందుకు అందులో జాయిన్ అవుతారు? వాళ్ళు ఏమైనా వాంటెడ్లీ జాయిన్ అవుతారా ఏంటి? గవర్నమెంట్స్ కానీ ఎస్పెషల్లీ ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా యూత్ని ట్యాకిల్ చేయకపోవడం వలనే ఇలాంటి ప్రావిజన్స్ అనేవి యాక్చువల్లీ జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండి, జాబ్స్ అనేవి కరెక్ట్గా చేసుకొని, మరి కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండింది అంటే ఎందుకు జరుగుతుంది? జరగదు. అంతే కదా, ఆబ్వియస్లీ. సో దానికోసం ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి? ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఎట్సెట్రా, అండ్ వాళ్ళకి జాబ్ సీకింగ్లో కాకుండా జాబ్ క్రియేషన్లోని వాటిల్లోని వాళ్ళకి అవేర్నెస్ అనేది కూడా నర్చర్ చేయడం అనేది ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా టార్గెట్ కింద చేసుకొని డేని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది? ఫ్రమ్ 2000s నుండి. ఎందుకు August 12th డే నాడు? సో 1965లోనమాట యూత్ మీద ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ అనేది, అంటే ఈ మీటింగ్స్ అనేవి స్టార్ట్ చేసిందనమాట. అంటే ఫస్ట్ టైం జనరల్ అసెంబ్లీ కాదు, బట్ ఒక గ్రూప్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ అయింది. ఆ రోజు వీళ్ళ గురించి డిస్కషన్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. సో ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ అనేది ఫార్మ్ అయిన తర్వాత మనకి 2000 అంటే తర్వాత అనమాట. సో ఆ పర్టిక్యులర్ డే నాడు రికగ్నైజ్ చేస్తూ, రిమెంబరైజ్ చేస్తూ 2000 నుండి ఎవ్రీ ఇయర్ August 12th ఇంటర్నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఆర్గనైజేషన్స్, గ్లోబల్ లెవెల్లో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవేవి ఉన్నాయి, కంట్రీస్కి కానీ అవేర్నెస్ క్రియేషన్లో కానీ, ఇంపార్టెన్స్ కానీ, యూత్ తాలూకా రోల్ కానీ అవన్నీ కూడా కంట్రీస్కి అన్నిటికీ, ఆర్గనైజేషన్స్కి అన్నిటికీ చెప్తూ యూత్లోని ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొని రావడం కోసం ఈ పర్టికులర్ డే నాడు ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో ఎస్పెషల్లీ ఇండియా తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ, ఎందుకంటే ప్రెసెంట్ ఇండియా ఈజ్ డామినేటెడ్ విత్ యూత్ అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ వై. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ ఫర్ టుడే, అండ్ టుమారో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్తో వి షల్ మీట్ అగైన్. బట్ ఈరోజు సెషన్ అనేది క్లోజ్ చేసే ముందు, ఈరోజు క్లాస్ అనేది విన్నారు కదా, దీని రిలేటెడ్ మీకు ఒక క్వశ్చన్ అనేది ఇస్తాను. ఆ క్వశ్చన్ అనేది ఎప్పట్లాగే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని రీసెంట్గా రిలీజ్ చేసిన సిలబస్ 2023 సిలబస్ ప్రకారంగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ అనేవి టీచ్ చేయబడటం అనేది జరిగింది. అయితే ఆ క్లాసెస్ అనేవి ఇప్పుడు రికార్డెడ్లోని ప్రిలిమ్స్ 7,000కి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయితే రికార్డెడ్ 10,000 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటి అంటే, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఒకేసారి మనం క్లాసెస్ కవర్ చేయడం ద్వారా, ఎగ్జామ్స్ కవర్ చేయడం ద్వారా మీకు ఏంటి అంటే డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ అలానే ఇంటర్లింకింగ్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఐ హోప్ మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుందని. అండ్ దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు క్లాసెస్ అనేవి అవ్వగానే మిమ్మల్ని మీరు సబ్జెక్ట్ ఇవాల్యుయేషన్లో కానీ, ఎగ్జామ్ టైం కల్లా హ్యాబిట్యూట్ అవ్వడానికి, బబ్లింగ్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ హ్యాబిట్యూట్ చేసుకోవడంలోని మిమ్మల్ని మీకు హెల్ప్ చేసుకోవచ్చు. సో దానికోసం ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం. Composition of election commission is mentioned in
ఎలక్షన్ కమిషన్ తాలూకా కాంపోజిషన్ గురించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది? ఆర్టికల్ 320, ఆర్టికల్ 220, ఆర్టికల్ 324, ఆప్షన్ డి ఆర్టికల్ 224. ఇఫ్ అట్ ఆల్ ఎలక్షన్ కమిషన్ గురించి ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు మెన్షన్ చేసి ఉంటుంది అన్న మీరు ఈ ఆప్షన్స్ నుంచి క్లియర్గా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా క్లియర్గా ఆన్సర్ అనేది మీరు డిడక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ నేను రోజు మీకు చెప్పినట్లే చెప్తున్నాను, నేను ఏదైతే కరెంట్ అఫైర్స్ అనేది చెప్తున్నానో అవన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ సండేకి అంతా కూడా మీరు రివైజ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్.